దేవుని కుమారుడు శరీరధారణ అనే దీనత్వపు చర్య చేత దైవ కార్యములన్నిటిలో అత్యంత మర్మమైన కార్యము, అనంతమైనది మరియు పరిమితమైనది. ఇది దేవుని కార్యములన్నిటిలో కూడా అత్యంత మర్మమైనది, దీనత్వముతో కూడుకున్నది. అది ఏదైనా ఉన్నదంటే అది పరిమితమైనది. అది ఎక్కడ చూడగలవంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వరకు దేవుని యొక్క మహాకృప అక్కడ కనబడుతుంది. ఈ మర్మం, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మహిమను పొందునంతగా, మరణమును పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఇలాంటి మనిషి ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? ఇదే మర్మం. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రజలలో, అలాగే దైవ సేవ చేస్తున్నటువంటి ఏ దైవజనులలో కూడా ఇలాంటి మనుష్యుడు మనకు కనబడతాడా? ఇదే మర్మం అండి. ఇది దేవుడిచ్చినటువంటి మర్మము. దేవుని కుమారుని యొక్క దీనత్వము అక్కడ కనిపిస్తుంది. మరి మనం ఎలా ఉండాలి? మన స్థితి ఏమిటి? అసలు ఇలాంటి దీనత్వము కలిగినటువంటి ఈ మనిషి ఈ సృష్టికి కర్త. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇట్లాంటి దీనత్వము కలిగినటువంటి ఈ మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఈ సృష్టిలోకి ప్రవేశించాడు. ఈ సృష్టికి కర్త, ఈ సృష్టిలోనికి ప్రవేశించినటువంటి మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదంట, ఆయనే శాశ్వతుడు. అలాంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి దేవుడు ఈ కాలములోనికి అడుగుపెట్టాడు. ఈ కాలములోనికి, ఈ మనుషులలోనికి అడుగు పెట్టడం. మరి అంతేకాదు ప్రియమైన దైవజనాంగమా, ఈయన మరణరహితుడు. ఈయనకి మరణము లేదు. ఈయన మరణరహితుడు, మరణము లేనివాడు. మీ ద్వారా, మా ద్వారా, మనందరి ద్వారా మరణమును పొందుకున్నాడు. ఈ యొక్క సర్వమానవాళి ద్వారా మరణమును చవి చూసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మరణము లేనివాడు. అద్భుతంగా ఉందా? ఎంత దీనత్వముతో తన్ను తాను తగ్గించుకొని, ఎంత తగ్గింపు అంటే సిలువ మరణము పొందినంతగా. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసము? సర్వమానవాళి కోసము. సర్వమానవాళి కోసం తన్ను తాను తగ్గించుకొని మరణరహితుడైనటువంటి ఆయన మరణమును మన ద్వారా చవి చూశాడు. ఇలాంటి దేవుడు మనకు ఎక్కడైనా కనబడతాడా? ఇలాంటి మనిషి మనకు ఎక్కడైనా కనిపిస్తాడా? అందుకే ఇట్టి ఈ నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. హల్లెలూయా. ఈ నామము నా యేసు నామము, ఈ నామము నా యేసు నామము, ఈ నామము నా యేసు నామము,
ఈ నామము నా యేసు నామము, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఈ నామము నా యేసు నామము, ఈ నామము నా యేసు నామము. వెలబెట్టి నిన్ను విడుదల చేసి, వెలబెట్టి నిన్ను విడుదల చేసి, తన పాదాల చెంత స్థిరపరచిన నామము, తన పాదాల చెంత స్థిరపరచిన నామము. ఈ నామము నా యేసు నామము, ఈ నామము నా యేసు నామము. చూడండి, ఇలాగా పాపంతో మరణించాల్సిన మనల్ని, ఘోరంగా నశించిపోవాల్సిన మనల్ని బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రావడమే కాదు, మరణరహితుడైన ఆయన మనందరి ద్వారా మరణాన్ని చవి చూశాడు. అంతేకాదంట, చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున మనతో. ఇంతగా తగ్గించుకుని రావాల్సిన అవసరం అసలు ఏంటి ఆయనకి? ఇంతగా తగ్గించుకొని రావాల్సిన అవసరం ఏమిటి ఆయన? చూద్దాము. సాక్ష్యము, ఒక సాక్ష్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోనే చదువుకుందాం. అసలు ఈ రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, దేని మీద వచ్చాడు, ఎవరితో వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు. యేసు పుట్టెను, పరుండు పెట్టెను, ఇది కాదండి, వాక్యమే చెప్తుంది, సాక్ష్యమే. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్ష్యార్థమైన వాక్యం చదువుదాం. మేకా గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 2వ లేఖనం. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ లేఖనం. బెత్లెహేము మా ఎఫ్రతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి చాలమ్మా. బెత్లెహేము, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో చిన్న స్వల్పమైన గ్రామం అది. ఇదిగో నా జనుల కొరకు ఇజ్రాయేలీయులు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈయనెవరు? పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకంట ఆయన ప్రత్యక్ష మగుచునే ఉన్నాడు. పురాతన కాలం నుండి అంటే భూమి ఆకాశంలో సృజింపక ముందే ఆయన ఉన్నాడు. కొడదామా, చప్పట్లు కొట్టమా? మనమున్నామా? మనమున్నామా? సేవకులు ఉన్నారా? కాపురులు ఉన్నారా? యాజక సమూహం ఉందా? విశ్వాసులు ఉన్నారా? ప్రజలు ఉన్నారా ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించాలి. భూమి లేకపోతే ప్రజలు లేరు, ఆకాశం లేకపోతే అసలు భూమే లేదు. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఏకైక దేవుడు అయ్యండి. ఆయన పురాతనం మొదలుకొని శాశ్వత కాలం వరకు నివసించుచున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ఏలుచున్నటువంటి దేవుడు, సర్వ భూమిని సర్వ ప్రపంచములను ఏలుచున్నటువంటి దేవుడు ఈయన. మనమేమనుకుంటున్నాం? మనమే పెద్ద 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 గొప్ప. ఎవలేడు ఇటు గొప్పోడు, దేవుడు మాత్రమే. మనం పెద్ద పుడింగిలం అనుకుంటాం ఒక్కొక్కసారి, కానీ మనకంటే పైన చాలా పెద్ద, నేను చెప్పలేను ఇక, అంత ఆయన ఉన్నాడమ్మా. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతమ్మా? ఉష్ అంటే
ఊడిపోతాం. పురాతన కాలం నుండి మరి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూనే ఉంటాడు. ఆది కాండంలో చూసుకుంటే మీరు ఆది కాండం మొదటి రోజు చూసుకోండి. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు కదా. మరి ఆది కాండంలోనే మోరియా పర్వతం మీద ప్రత్యక్షమగినది ప్రభువు యేసుక్రీస్తు కదా. అలాగే మరి మెల్కీసెదెకు రూపంలో ఆయనకి రొట్టెని ద్రాక్షారసంలో ఆనాడే ఇచ్చాడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ఆనాడు ఆయన శరీరంలో ఆ రక్తం ఇచ్చాడు. ఆ రక్తము ఆ శరీరమున ఈ దినమున బలలో మనం తీసుకుంటున్నాం. కొట్టమాసప్పుడులా ఆనాడు ఇచ్చినమ్మా ఇదే, ఈనాడు నీకోసం కదా, ఆ రోజే ఇచ్చాడు ఆయన. ఇదిగో నన్ను విశ్వసించినటువంటి నా బిడ్డకు నేను ఇచ్చినటువంటి బిడ్డను తీసుకోవడం అని ఆ బిడ్డ కొరకు తనే బలైపోయాడు మోరియా పర్వతం మీద. తెలుసది అసలు పొట్టేలుగా బలైంది ఎవరో తెలుసా మీకు? ప్రభువైన యేసుక్రీస్తమ్మ. నీ కొరకు బలై ఆ దినమున ఆడబలైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున మీ కొరకు బలయ్యాడు. మీ కొరకు బలియాగమైనడు. సర్వలోక ప్రజల కొరకు వారి యొక్క పాప దోషముల కొరకు ఆయన బలైనటువంటి దేవుడు. ఇట్టి దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఇట్టి దేవుణ్ణి మనము అస్సలు జ్ఞాపకం ఉంచుకోం. అసలు జ్ఞాపకం కూడా రాడు. సంతోషంగా ఉంటే అసలు జ్ఞాపకం రాడు. బాధలు వస్తేనే జ్ఞాపకం వస్తాడు ప్రభు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే ఏడిస్తే, ఏడుపు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏదో బాధలు కలిగినప్పుడు, ఇంట్లో కష్టాలు కలిగినప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. మిగతా టైంలో ఆయన గుర్తురాడు. ఆయన అస్సలు గుర్తురాడు. అప్పుడు మాత్రము గుర్తొస్తాడు. మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత ఆయన్నే తిడతాం. హల్లెలూయా చెప్పమా, ఆయనే తిడతాం కదా. ఏం దేవుడు మాకు కష్టాలు పెట్టాడు, ఇవే కదా మన నోటి నుండి వస్తాయే. అసలు నిన్నటి వరకు ఏం చేసావు? మరి సంతోషంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఆయన తలుచుకున్నావు నువ్వు? ఏ రోజైనా ఆనందంగా ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట అనుకున్నావా? ఒక్కసారైనా ప్రభువా మన పల్లెలకు భోజనం బిర్యానీ వస్తే ప్రభువా నీ కాత్రం నా కాత్రం నీకు స్తోత్రం అంటాం. తినేసిన తర్వాత ఇట్ట అనుకుంటాం. హల్లెలూయా అంతే కదా. మనది రెడీగా వచ్చేసిన అనుకోండి, పల్లెల్లోకి బిర్యానీ వచ్చేస్తే ఏమంటావు? గబగబా ఒక ముక్క తినేసి ప్రభువా నా కాత్రం నీకు స్తోత్రం ప్రభువా, అయ్యా తప్పు చేశాను ప్రభువా. తినేసి ఉండవు, ఆల్రెడీ మింగేసాం, ఇంకేంటి? మరి ప్రభువు మాట్లాడుతున్నాడు మన దినమున చూడండి. మరి అంతేకాదండి, ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు తెలుసా? మోరియా కొండపై ప్రత్యక్షమయ్యాడు, మెల్కీసెదెకు రూపంలో ప్రత్యక్షమయ్యాడు, రగులుతున్న పొదలో నుండి మోషేకు ప్రత్యక్షమైంది కూడా ప్రభువైన యేసుక్రీస్తే. మనమందరం అనుకుంటాం అసలు యెహోవా నామము జ్ఞాపకార్థమైన నామమే. ఇది జ్ఞాపకుంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామం శాశ్వతమైన నామం. హల్లెలూయా దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, అదేవిధంగా ఇంకొక ప్రవచనం కూడా నెరవేరుతూ ఉంది ఇక్కడ. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ లేఖనంలో కూడా మనం స్పష్టంగా చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ లేఖనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచిక మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలమ్మా, కన్యక గర్భవతి. మనం ఎక్కడ చదివాము? మత్తయి సువార్తలో చదువుకుంటాం, లోకా సువార్తలో బ్రహ్మాండంగా కనబడుతూ ఉంటాయి. అసలు ఇక్కడ ఎప్పుడు రాశాడు అనేది కూడా మనం వెతకం. చూడండి, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనక కింద ఫుట్నోట్లో ఏముంది? దేవుడు మనకు తోడు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును కాక. నిన్న నేడు నిరంతరం మనకు తోడున్నాడమ్మా. ఆయన లేకపోతే అసలు మనమే అస్సలు లేము అంటున్నది వాక్యం. చూడండి, అందుకే ఇట్టి ఇమ్మానుయేలు మనకు తోడు అని అర్థం ఇచ్చే రీతిగా
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 23 లేఖనాలు, 21 నుండి 23 లేఖనాలు చదువమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుండి 23 వరకు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పుడు అక్కడ చదువుకున్నది ఏంటి? సేమే కదా. మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడని కదా చెప్పాడు అక్కడ. ఈ రోజున నమ్మారు జనులు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినా నమ్మలా, రాకముందు నమ్మలా. వచ్చినాక నమ్మారా? వచ్చినాక కూడా నమ్మలా. చూడండి ఎంత దౌర్భాగ్యమనే స్థితిలో సర్వలోక మానవాళి ఉందో మనం అర్థం చేసుకోగలం. అందుకే చూడండి ఆయన అంటాడు, ఇంత నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గడియారము అసలు తప్పే చెప్పలా. మన గడియారాలని తప్పే కదా. మన ఇళ్లలో గడియారాలు ఏం చెప్తాం? 5 నిమిషాలు ముందన్న పెడతాం, వెనకన్నా పెడతాం, అంతే కదా. ఎవరైనా ముందు పెడతాం లేకపోతే వెనక పెడతాం. ప్రభువైన యేసుక్రీస్తు గడియారం తప్పు చేస్తుందా? దేవుని యొక్క గడియారం ఎక్కడ తప్పు చెప్పలేదు, తప్పుగా నడవలేదు. మనమే తప్పుగా నడుస్తున్నాం. కొడదాం చప్పట్లా. నడుస్తున్నాం అనుకున్నోళ్ళు హల్లెలూయా. మనమందరం తప్పుగా నడుస్తున్నాం అనుకుంటే చప్పట్లు కొట్టండి. నడవటోలే. మరి మనల్ని మనం ఆత్మద్రోహం చేసుకుంటున్నామా లేదా? మరి ఎవరు కొడుతున్నామో? మనము తప్పుగా నడుస్తున్నామో. ఇది కరెక్ట్. కొడదాం ఇప్పుడన్నా. అసలు చప్పట్లే రావు. ఎందుకంటే మనము అసలు తప్పే చేయడంలో ఈ లోకంలో అందరం మంచోళ్ళం. హల్లెలూయా. దేవుడు మాత్రమే చెడ్డోడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనం తప్పు చేయడం లేదు కదా. అదే చెప్తున్నాం. మరి దేవుడు చెప్తున్నాడమ్మా, మనం ఎన్నడూ కూడా అంట ఈ లోకంలో నీతిగా, యథార్థంగా, నిజాయితీగా, ప్రభువుకు మాదిరిగా మనలను మనం తగ్గించుకుని ఈ లోకంలో జీవించడం లేదు. ఇప్పుడు కొడదామా? ఇప్పుడు కూడా కొట్టాం. అస్సలు సర్వలోక ప్రజలందరూ ఇట్టే ఉన్నారంట. ముందు అట్టే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్టే ఉన్నారు. ప్రభు రాక ముందు కూడా అట్టే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. మనం ఏం మారదామంటే చప్పట్లు కొట్టాలా. మేము మారమనుకుంటే మనం ఏం చేద్దాం? ఇప్పుడు కొట్టమా? మనం మారదామా? క్రీస్తుకు మాదిరిగా మారదామా? ఏమ్మా, క్రీస్తుకు మాదిరికరంగా మనం మారదామా వద్దా? అస్సలు. అందుకే కదా చప్పట్లు కొట్టమన్నా. గట్టిగా దేవుని మహిమపరచండి అమ్మా. వాక్యం దేవుడమ్మా, దేవుడై ఉన్నాడు. మరి చూడండి, దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి వాక్యం చెప్తా ఉంది, మనకు తోడై ఉన్నటువంటి ఈ దేవుడు ఎక్కడ పుట్టాడు? చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ లేఖనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ లేఖనం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మన కొరకు కదా. గట్టిగా కొట్టండి. మన కొరకు అన్న వాళ్ళు కొట్టాలి. ఇప్పుడు మన కొరకు
రక్షకుడు పుట్టి ఉన్నాడు. సేవకులు ఎవరు కొట్టడంలే కాబట్టి వాళ్ళ కోసం పుట్ల. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మీరేమో యథార్థంగా ఉంటారు. నేను యథార్థంగా మాట్లాడతా, ఎవరితో నేను దేవునితో యథార్థంగా ఉంటా, దేవునిలో యథార్థంగా ఉంటా, మీతో కూడా యథార్థంగానే ఉంటా. నన్ను నేను ఆత్మద్రోహం చేసుకుని బ్రతకను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈయన ఎవరి కొరకు పుట్టాడు? దావీదుపురం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు ఇక్కడ మనమమ్మ మనాను మన కొరకు పుట్టి ఉన్నాడు. మా కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు పుట్టి ఉన్నాడు. కొట్టాము ఇప్పుడు చెప్పట్లా? అబ్బా, ఏంది ఇంత పేలవంగా ఉన్నాయా? అసలు మన కొరకు పుట్టలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎద్దామా? చేతులు ఎద్దాం. చలికి ఒక రబ్బికి చలి కూడా లేదు అసలు. చెట్లు బ్రహ్మాండం కమ్మేసాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు చాలు అమ్మా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు. ఇది నిజం, ఇది నిజం. ఈ దేవుడు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? నేరుగా బెత్లెహేములో పుట్టేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్దామా? రాలేదండి, రాలేదు. చూడండి, లూకా శుభవార్త 2వ అధ్యాయము 1 నుండి 17 వరకు అమ్మా, 7 వరకు. ఫాస్ట్గా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో. అక్కడ కాకమ్మా, అసలు ఈ ప్రపంచంలో జనాభా లెక్కలు ఉన్నాయమ్మా? ప్రభు రాకముందు జనాభా లెక్కలు ఉన్నాయన్నాడు ఎవడైనా చేయొచ్చు. ఎవడైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు రాకముందు జనాభా లెక్క ఉంది, జనసంఖ్య ఉంది, ఓటర్ లిస్ట్ ఉంది, జనాభా లెక్క ఉందని ఎవడైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఎవడూ చెప్పలేడు. అదే చెప్తుంది ఇక్కడ. అందరూ సంఖ్యలో వ్రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నుండి గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు బెత్లెహేము కిందకి వెళ్ళారు? అసలు అక్కడ ఎందుకున్నారు? గలిలయ మరి నజరేతు ఊరికి అసలు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? మరి బెత్లెహేములో ఉంటే వాళ్ళకి అక్కడ ఇల్లు ఉండాలిగా? లేదు. ఎందుకంటే బెత్లెహేము యోదా ఈ ప్రాంతములను పట్టణములు ఏలుచున్నటువంటి సిద్కియా ఏలుచుండగా సిద్కియాను మరి బెత్లెహేము యోదా పట్టణములను వశపరుచుకొని మరి నెబుకద్నెజరు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇళ్ళనైతేనేమి, యెరూషలేము దేవాలయంనైతేనేమి మొత్తం కాల్చేశారు. ఇప్పుడు ఊరికొకరు పూటకొకరు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయినటువంటి యోదా గోత్రములో పుట్టినటువంటి దావీదు వంశీయులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు దావీదు వంశస్థుడైనటువంటి ఒకే ఒక కుటుంబము నజరేతులో ఉంది. ప్రభు వెతుకులాట మొదలెట్టాడు. ఎవడు ఎక్కడున్నాడు, ఎక్కడ నీతిమంతుడు ఉన్నాడో అక్కడ పుట్టాలి నేను. ఇది ఆయన యొక్క ఆశయం. ఒక నీతిమంతుని యొక్క
కుటుంబంలో నుంచే నేను పుట్టాలా ప్రభు యేసుక్రీస్తు వారు దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానమును, దావీదుకు ముందు ఇచ్చినటువంటి తన పితరులకు ఇచ్చినటువంటి అబ్రహాము దాకా ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చుకుంటా వచ్చేసాడు. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఎక్కడ పుట్టాడు? నజరేతు నుండి బయలుదేరి, మరి ఇక్కడే బాగా అర్థం చేసుకోవాలి మీరు. తొందరగా ముగిస్తా, బాగా అర్థం చేసి సమాధానం చెప్తే తొందరగా ముగిస్తా. చూడండి, నజరేతు నుండి యేసేపు మరియలు బయలుదేరారు. అప్పటికే ప్రధానము కాబడినటువంటి యేసేపుకు ప్రధానం చేయబడినటువంటి మరియమ్మ నిండు గర్భిణి. చూడండి, ప్రభు యొక్క సంకల్పం ఎప్పుడు కూడా నేను చెప్పా, గడియారం తప్పు చెబుతూనే ఉంది. మనం గడియారాలు తప్పు, మనమే తప్పుడడం ఈ లోకంలో. చూడండి, అక్కడి నుంచి బయలుదేరి దేనిలోకి తీసుకొచ్చాడు తెలుసా? యేసేపు మరియమ్మను దేనిలో తీసుకొచ్చాడు తెలుసా? జట్కలో తీసుకొచ్చాడా? గుర్రబండ్లో తెచ్చాడా? ఏమండి, దేనిలో తీసుకొచ్చాడు తెలుసా? గాడిద మీద ఎక్కించుకొని, గాడిదనే ఎన్నుకున్నాడు కడుపులో ఉన్న బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు. కొడదామా చప్పట్లా? కొడదామా గట్టిగా? గాడిదను ఎన్నుకున్నాడు, ఆ గాడిదనే నేను. హల్లెలూయా! ఆ గాడిదనమ్మా నేను. ఈ గాడిద స్వభావం కలిగినటువంటి సర్వ మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ గాడిదనే ఎక్కాడు. అక్కడ ఆ గాడిదనే ఎక్కాడు. గాడిద మీద ఎవరుంది? తల్లి ఉంది. గాడిద కింద నడిపిస్తున్నది ఎవరు? యేసేపు. ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? బెత్లెహేంకి వచ్చారు. ఎందుకని తెలుసా? జనాభా లెక్క రాయించుకోవడానికి. నేను ఈ ఊర్లో పుట్టినోడిని. మనం కూడా వెళ్తూ ఉంటాం, పెట్టే బేడ తట్టుకొని, అయ్యో ఓట్ల లెక్క రాయించుకోవాలా, 500, 2000, 3000, 4000 వస్తాయే. పాస్టర్ గారు ఏం తక్కువ తీసుకోవట్లేదు, అందరం తీసుకుంటున్నారు. నేనేం మొహమాటం మాట్లాను, వాళ్ళు ఏమైనా అనుకోండి, నాకు ఇబ్బంది లేదు. నన్ను అడ్డు తిట్టుకొని కొట్టినాకు ఇబ్బంది లేదు. ఐ డోంట్ కేర్, నేను తల ఉంచుకుంటా. సర్వ మానవాళికి జనాభా లెక్క రాయడానికి ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తును మోస్తూ గాడిద మీద తీసుకొని బెత్లెహేముకు రావడం జరిగింది. సాత్రములో చోటు లేని కారణంగా మరి చూడండి, నెలలు నిండిపోయినాయి, ప్రసవ దినములు సమీపించాయి. ఒక్కడన్నా చేర్చుకున్నాడా? నా ఇంట్లోకి రమ్మా, కానుపు చేస్తానని ఒక్కడ కూడా పిలవడా. ఎంత దుర్మార్గులమో మనము. హల్లెలూయా చెప్పమా? ఎంత దుర్మార్గులమో, ఎంత దుష్టులమో. ఇంత దుష్టులైనటువంటి మనలను దేవుడు ప్రేమించడం ఏంటి అసలు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు తెలుసా? తన అరచేతిలో చెక్కుకున్నాడమ్మా. తన అరచేతిలో చెక్కుకున్నటువంటి ఈ రూపము మీద, తన రూపం మీద ఎంత ప్రేమమ్మా నా యేసయ్యకి, ఎంతో ప్రేమ. ఈ ప్రేమతో మరి ఎవరిని ఒక మాట అనకుండా పశువుల పాకలో మరియమ్మ కన్నదమ్మా. ఒకసారన్నా ఇప్పుడన్నా ఏడ్చారమ్మా ఆ గ్రంథం చదివేటప్పుడు? ఎప్పుడన్నా మనకెందుకు వస్తాయా? మనం కరుడు కట్టిన హృదయాలు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. ఏ దినము కూడా మనం బాధపడం. ఎదుటివాడు చచ్చిపోతావంటే ఒక ఆయన ఫోటో తీస్తాడు, అట్లా ఎట తగిలింది నీకు యాక్సిడెంట్, ఎలా జరిగింది నీకు, ఏది గుద్దేసింది నిన్ను, ఏ క్షణంలో గుద్దింది, నువ్వు పక్కకు పోయినావు, వాడు సస్తున్నాడు రా బాబు, వాడిని ఎంత అడగడం నువ్వు? పనికి మాలినటువంటి మనం ఏమడుగుతావు? వాడు చస్తా ఉన్నాడు, చచ్చేటప్పుడు కూడా ఒకడు గొంతులో నీళ్లు పోతావు అనుకోడు. ఎట తగిలింది యాక్సిడెంటు? పక్కకు తగిలిందా, లెఫ్ట్ సైడ్ తగిలిందా, ముందు తగిలిందా, వెనక తగిలిందా? ఇది మనం అడిగింది. కానీ ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవునికి మనము ప్రేమ పంచలేని వారం అయిపోయి ఆయన్ను మనము తిరస్కరించాము. మరి ఇట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. బాగా అర్థం చేసుకోవాలి మీకు. ఎక్కడ, దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. గాడిదను ఎక్కువచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గాడిదలమే మనం. ఏం బాధ లేదు.
పైకి సెంటు కొట్టుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, లోపల ఉన్నదంతా కుళ్ళు కుతంత్రము కదా. ఎవడని చెప్పండి, లోపలంతా మలినాలే, గబ్బు ఇట్ట అనాలి, అనాలి. ఇలాంటి రోత కలిగినటువంటి ఈ మానవుల కోసము, ఆ రోత కలిగినటువంటి ఈ మానవ రూపాలు అతని రూపంలో ఏర్పడుకోవడమే ప్రభువు చేసినటువంటి తప్ప. ఏమ్మా, ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రాణము, ఈ దేహము ఆయనది ఉండగా, ఈ ప్రాణమున్నటువంటి ప్రాణమున్నంతలోనే మనం ప్రభువుని ఆహ్వానించలేకపోతున్నాం, మనం ఎక్కించుకోలేకపోతున్నాం అని చెప్పాను కదా ఇప్పుడు నేను. మనము ఎక్కించుకోలేకపోతున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని నెత్తిన పెట్టుకోలేకపోతున్నాం, తీసేస్తూ ఉన్నాం. అందుకే ప్రభువుల వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల తోటలో పుట్టాడు, పశువుల పాక. ఈ పాక ఏంటో తెలుసా? అసలు దానికి సాదృశ్యం ఏంటో తెలుసు, ఈ శరీరమే పాక. అసలు ఆ విషయం మీకు ఎవరికి తెలియదు. ప్రభు చెప్తున్న మాట, ఆత్మదేవుడు తెలియజేస్తున్నట్టు మాట. ఈ పాక ఏంటో తెలుసా? ఈ శరీరమే. నాడు పొత్తుకుట్టలే మేము వేసుకున్నటువంటి ఈ డ్రెస్సు, ఆ తొట్టి ఉందే, ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి, ఇంతో పిడిగిడి ఉంటుంది ఈ తొట్టి. ఇదే గబ్బు కట్టేటువంటి మురికి పదార్థంతో కూడిపోయినటువంటి ఈ యొక్క హృదయము ఇందులో ఉన్నాడండి. ఇందులో పుట్టాడండి ఆయన. ఇందులో పరుండు పెట్టుకోవాలి మనం. ఎప్పుడన్నా పెట్టుకున్నామా? ఎక్కడ పెట్టుకున్నారా? పశువుల తొట్టులో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, పొట్టి గుడ్డలతో చుట్టారు, మరి పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. ఇవన్నీ సాదృశ్యం ఏంటో తెలుసా? ఈ మానవ రూపానికి సాదృశ్యం. అది తెలుసుకోలేం మనం అస్సలు తెలుసుకోలేదు దాన్ని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ దినం మనతో అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మరియమ్మను పరిశుద్ధాత్మ ద్వారా, మరి మరియమ్మ గర్భము ధరించగా ఆమె ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడినటువంటి ఆ బిడ్డ పశువుల పాకలో ప్రభువును ప్రసవించిన మరో క్షణమే పశువుల పాక పరిశుద్ధపరచబడింది. కొట్టమా సబుర్లా? మనం ఎవరం కొట్టలేం. పరిశుద్ధపరచబడింది, వెలుగుతో నింపబడింది, ఆహ్లాదకరంగా మారిపోయింది అది. ఇప్పుడు అక్కడ ఏం వస్తున్నాయి? నిన్నటిదాకా ఏం వాసన వచ్చింది ప్రభువు పుట్టక ముందు? పులసర వాసన, ఇంకేం వాసనలు? అన్ని వాసనలు నేను చెప్పనులే, వద్దు, అన్ని వాసనలే. మరి ఈ వాసనల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన మరో క్షణము మొత్తము పరిశుద్ధపరచబడిపోయింది. సుగంధ ద్రవ్యముల వాసన వస్తున్నది. కొట్టమా? కొడుకు చప్పట్లు గట్టిగా కొట్టండి అమ్మా, దేవుని మహిమపరచండి. మరి అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మీ హృదయాల్లో పుట్టాలనుకున్నాడు. ఈ పశువుల పాక లాంటి ఈ శరీరము, ఈ పాక పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంది. ఈ హృదయము పశువుల తొట్టి. ఈ తొట్టిలో పుట్టాలను మీరు పరుండుకో పెట్టుకోగలరా? ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి మీరు ఈ రాత్రికాల సమయంలోనే పిలుస్తారా? బలేవులు పాస్టర్ గారు, మేము ఆడ పిలుస్తాం ఆయన్నే. బలేవులు పాస్టర్ గారు, మీరు చెప్పడం ఏంది, మేము పిలవడం ఏంది ఆయన్నే? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ గాడిదని ఎన్నుకున్నాడు, ఇంకొక దగ్గర ఎన్నుకున్నాడు. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు ఇంకొక దగ్గర గాడిదని ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? పుట్టుకతో ఎన్నుకున్నాడు. చచ్చిపోయే ముందు కూడా ఎన్నుకున్నాడు. చచ్చిపోయి సావుకు బయలుదేరుతున్నాక కూడా ఆయన గాడిదని ఎన్నుకున్నాడు. ఇదమ్మా ఆయన యొక్క గొప్పతనం. ఆనాడు కూడా గాడిదని ఎక్కి యెరూషలేము దేవాలయానికి జయమంట వచ్చారు. 2 దగ్గరలు ఎక్కాడు గాడిదని. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లాంటి దేవుడు 2025 సంవత్సరాలకు పూర్వమే దావీదు వంశములోని ఒక నీతిమంతుని కుటుంబముని ఎన్నుకుని కన్యక మరియ గర్భమున పుట్టాడు. ఈ అభిషిక్తుడైన ఈ దేవుడు తన పాదపీఠమ మీద తన ఉదయించడానికే స్థలం ఇవ్వనిటువంటి ఈ జనం, తన పాదపీఠమైనటువంటి ఈ భూమి మీద ఆయన పుట్టడానికే స్థలం ఇలా.
మరి భూమి మీదే స్థలం లేదు పాస్టర్ గారు, మా హృదయాలు మేము ఎలా స్థలం ఇస్తామో అని వాళ్ళేరా 100% ఉన్నారు, నో డౌట్. మరి ఎలాంటి మీకు డౌట్ అవసరం లే. చూడండి, లేఖనం సెలవిస్తూ ఉన్నది, మరి మన రూపంలో దైవ మానవుడుగా దేవాతి దేవుడు ఉదయించాడు. పశువుల పాకలో మరి పరుండ ఉండుట ఎవరికైనా సాధ్యమా? పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండుట ఎవరికైనా సాధ్యమమ్మా? ఏ మానవుడైనా నిద్రపోతాడా కళ్ళు మూసుకొని? బ్రహ్మాండంగా ఉంది, మంచి వాసన వస్తుందని పొనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబే, నా దేవునికే సాధ్యమో. కొడదామా చప్పట్లా? కొట్టం. బే, చాలా చప్పగా ఉన్నాయమ్మా, చాలా చప్పగా ఉన్నాయి. అందుకే దేవునికే మహిమ కలుగును కాక, నా దేవునికి సాధ్యమైందే తప్ప వేరొకరికి సాధ్యం కాలేదు. ఎంతగా తగ్గించుకున్నట్టు ఆలోచించారు ఇప్పుడు మన, ఎంతగా తగ్గించుకున్నాడు. మరి ఇంతగా తగ్గించుకున్నటువంటి దేవాతి దేవునికి మనం ఏమి ఇవ్వగలమమ్మా? ఎన్ని క్రిస్మస్లు వస్తాయమ్మా? 2025 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయాయి? ఏమ్మా ఎవరు చెప్పరా? 2025 రాబోయేదంతా 25 వెళ్ళిపోయినాయి. ఏ రోజైనా ఈ ప్రభువు నా హృదయంలో పుట్టాలి, నేను ప్రభువుకు మాదిరిగా బ్రతకాలి, ప్రభువుకు మాదిరిగా ప్రభువు కొరకు చావాలనుకునే వాళ్ళు ఎంతమందో చప్పట్లు కొట్టాలి? ఇప్పుడు ప్రభువు కొరకు చావాలనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టండి, వద్దు అనుకున్న వాళ్ళు వద్దులే. ఇటు వారికి దేవుడు నిండైన ఆయుష్కాలమును దయచేయను కాక, ఇటు కుటుంబమును దీవించును కాక. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి, ఎట్టి ప్రభు అంట మనుషుల యొక్క పాప భారాన్ని మోయడానికి వచ్చినవాడు. ఈ వచ్చిన వాడే మనకు తోడై ఉన్నాడు. ప్రభువుల యొక్క పాప భారమును మోయడానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారే మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఇట్టి దేవుడిని ఇంకొక దగ్గర కూడా చూడగలం మనం. యెషయా 6వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ లేఖనం చదవమ్మా. అయిపోవచ్చునమ్మా లేఖనం. యెషయా 9వ అధ్యాయం 6వ లేఖనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడే సర్వము కనిపిస్తుంది. రాజ్యభారం అంటే మనమేమనుకుంటున్నామంటే ఈ దేశాన్ని అంతటిని పరిపాలించే ప్రభు అనుకున్నాం. కానీ అమ్మ, మన పాపాన్ని మోసే దేవుడు అమ్మ ఆయన. మన పాప భారాన్ని మోస్తున్నాడని వాక్యం చూపిస్తుంది. ఇది రాజ్యభారం. సర్వలోక ప్రజల యొక్క పాప భారమును మోస్తున్నటువంటి దేవాతి దేవుడు. అందుకే ఈయన ఆశ్చర్యకరుడైనడు. ఈయన ఇలా మోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? పల్లె పాస్టర్ గారు నన్ను ఎత్తుకోండి పాస్టర్ గారు అంటాను అనుకోండి, శశికుమార్ సార్ని ఎత్తుకుంటాడా? పాస్టర్ గారు ఎత్తుకుంటారా? ఎవరైనా ఎత్తుకుంటారా? మరి చూడండి, ఇట్టి దేవాతి దేవుడు సర్వలోక పాప భారాన్ని మోస్తున్నాడంటే ఒకడు భారాన్ని మోయలేకపోతున్నాం మనం. సర్వలోక ప్రజల యొక్క పాప భారమును మోస్తున్నటువంటి దేవుడు ఈయన ఆశ్చర్యుడు కాదా? 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 చెప్పాలి ఎవరైనా. కాదు పాస్టర్ గారు అంటే చెప్పండి ఎవరైనా. అంతే కదంట. అని అంటాడు ఇంకొక మాట, లోక పాపాన్ని మోయాలంటే ఎంత బలం ఉండాలమ్మా? బలవంతుడైన దేవుడు అమ్మా ఆయన. బలహీనుడు కాదు నా దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కూడా ఆయన.
అద్భుతములు చేయగలవాడు. ఇటున్నదాన్ని ఇటు మార్చగలడు, అటున్నదాన్ని ఇటు తీసేయగలడు కదా. సత్యవని లేపగలడు, బతికినోడు చంపేస్తాడు. సత్యవని బ్రతికించగలిగినటువంటి దేవుడు బ్రతికినోడిని వేయగలడు, తీయగలడు. రెండు ఆయనకే సాధ్యం, ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ప్రభువులు వారు ఎదినమరా మాట్లాడుతున్నాడు. ఇట్టి దేవుడు ఉదయించిన రోజు మనకు అతి దగ్గరలో ఉంది. ఇట్టి దేవుడు మన మధ్యలో ఉదయించబోతున్నాడు. మన మధ్యలో ఉదయించబోతున్నాడు. ఈయన ఉదయించుండు ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. అందరూ అనుకోండమ్మా, క్రిస్మస్ రాబోతుందా అయ్యా, ఎక్కడో పుట్టద్దయ్యా, ఆ పశువుల పాక కదయ్యా, ఆ పశువుల పాక లాంటి ఇదిగోయ్యా ఈ దేహము, పాక లాంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఆ పశువులు తుట్టేనయ్యా నా హృదయం, ఇందులో ఉదయించు, ఇందులో పుట్టు, ఇందులో పరుండు అని ఏ దినమైనా సరే మనము ప్రార్థన చేస్తున్నామా? మరి ఇన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయి ఈ క్రిస్మస్ కన్నా అడగదామా? ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. కొడదామా చప్పట్లో గట్టిగా. మా యొక్క శరీరములో, నా యొక్క హృదయంలో నా దేవుడు ఉదయించాలనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టండి, వద్దు అనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టదు. ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. ఆ నీతి సూర్యుడు నా యేసయ్య, ఆ పరిశుద్ధుడే నా మెస్సియా. ఆ నీతి సూర్యుడు నా యేసయ్య, ఆ పరిశుద్ధుడే నా మెస్సియా. ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. పరమును వీడిన నీతి సూర్యుడు ఇలకే చేరెను పరిశుద్ధుడై. పరమును వీడిన నీతి సూర్యుడు ఇలకే చేరెను పరిశుద్ధుడై. నివసించెను వసించెను నన్ను స్నేహించెను ఆ నీతి సూర్యుడు. నివసించెను వసించెను నన్ను స్నేహించెను ఆ నీతి సూర్యుడు. ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. కొట్టాలి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది నా హృదయంలో ఉదయించాలని ఈ సంవత్సరం రాసినటువంటి పాట.
ఈ సంవత్సరం క్రిస్టమస్, ప్రతి క్రిస్టమస్కి ఒక సాంగ్ రాస్తూ ఉంటాను నేను. అందులో ఈ పాట దేవుడు నాకు ఇచ్చాడు, నా జ్ఞానం కాదు ఇది, నా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో రాసినటువంటి పాట ఇది. నేలువాడు నా యేసయ్య, ఈ భూమి నేలువాడు నా మెస్సియా. దివినేలువాడు నా యేసయ్య, ఈ భూమి నేలువాడు నా మెస్సియా. సర్వలోకాల నేలే ఆ నీతి సూర్యుడు నా క్రీస్తయ్యా. సర్వలోకాల నేలే ఆ నీతి సూర్యుడు నా క్రీస్తయ్యా. ఉదయించును ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను. కొడతామా? గట్టిగా కొట్టాలి. ఈ సంవత్సరం అన్నా ఉదయించుకోండి, మీ హృదయాల్లో ఉదయించాలని పిలవండి. ప్రభువుని పిలవాలి. దోషములేని నా యేసయ్యా, ఏ కపట మెరుగని నా మెస్సియా. ఏ దోషములేని నా మెస్సియా, ఏ కపట మెరుగని నా యేసయ్యా. లోకాన్ని ప్రేమించెను, నన్ను రక్షించెను ఆ నీతి సూర్యుడు. ఈ లోకాన్ని రక్షించెను, నన్ను ప్రేమించెను ఆ నీతి సూర్యుడు. ఉదయించును ఉదయించును ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును కాక. మనం సర్వలోకంలో నరకం చూడకూడదని, ఎలాంటి లోకంలో? సర్వలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నరకము చూడకూడదని, ఇట్టి నరక పాత్రలైనటువంటి మన కొరకు మనకు ప్రత్యామ్నాయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యారమ్మా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మనము నరకము చూడవలసినటువంటి మనం ఈ లోకంలోని, ఈ నరకమును మనం చూడకూడదని మన కొరకు ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నరకమును చూపించామమ్మ మనం. అవునమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆ సృష్టికర్తకు నరకమును చూపించినటువంటి నరులు అమ్మ మనం. ఎప్పుడైనా సరే హృదయం మీద చేసుకొని ఒక్కసారైనా ఆలోచించామా? మరి నరక పాత్రలు అవ్వాల్సిన మన కొరకు దేవాతి దేవుడు నరకమును చూచాడు. ఆ నరకమును మనమే చూపించినాం. వేరొకరు చూపించలా, మనమే. అందుకే ప్రభువుల వారు ఏదైనా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. సర్వ మానవాళి ద్వారా ఆయన తిరస్కరింపబడిన
సర్వమానవాళికి ఆయన ప్రధాన కాపరైనాడమ్మా. కొట్టమా చప్పుడులా? అయ్యా పాస్టర్లు మీరన్నా కొట్టండి అయ్యా, మీరు కూడా కొట్టోలే. అంటే మనము నరకమే చూడాలి. ఇంకా కూడా రాబోతున్నాడు ఆయన. వదలడు, ఎవడని వదలడు. తాట తీసి వదిలేస్తాడు. అందుకే సర్వమానవాళి నరకం చూడవలసి ఉండగా ఈ సర్వమానవాళి ఆయన తిరస్కరించిన ప్రభుని యేసుక్రీస్తు మాత్రము సర్వమానవాళికి అంట ఆయన ప్రధాన కాపరయ్యాడు. మనము సంఘానికి కాపురం. హల్లెలూయా. చాపట్లో మాత్రం కొట్టం. హల్లెలూయా. ఏమలాదని నేను ఏం పర్లే, మీరు తిట్టుకోండి ఇంటికి పోయిన తర్వాత, పడుకున్న తర్వాత 4 తిట్టండి, ఇబ్బంది లేదు. మనం ప్రధాన కాపరికి ఒక కాపర్లం అనే విషయం ప్రధాన యాజకునికి దగ్గర మనం యాజకులం అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క యాజకుడు కూడా మర్చిపోతున్నాడు. ప్రతి విశ్వాసి మర్చిపోతున్నాడు. ఎవడని విడిచిపెట్టను నేను. ఐ డోంట్ కేర్. నాకు భయం లేదు. దేవుడు అంటేనే భయం నాకు. మనుషులకు నేను భయపడను. ఎవడికి భయపడను నేను. అలాంటి దుర్మార్గుడు నేను. దేవుడికి మాత్రం భయపడతా. దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోతా. అందుకే చెప్తున్నా, దేవుడి దినమున స్పష్టంగా మనం మాట్లాడుతున్నాడు. ఇటు దేవుడు నిజమైన దేవుడే అయినాడు. ఈ నిజమైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది? పాస్టర్ గారు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా దేవుడు ఎక్కడుంది చూడండి. ఎక్కడుంది చూడమ్మా, తీయమ్మా. యోహాను శుభవార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ లేఖనం చదువు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ లేఖనం. మనము రెండో లేఖనం, మా దానిలో చివరి లేఖనం. మనము దేవుని కుమారుడైన సత్యవంతుడైన వానిని ముందుల్లమ్మా. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అంతేనా? మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించును ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజముగా దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కొడదామా చెప్పట్లు? కొట్టమా? వద్దరే వద్దు, అస్సలు కొట్టద్దు. మనకు నిత్య జీవం వద్దు, ఈ దేవుడు మనకొద్దు. ఇంతే కదా మనమా? హల్లెలూయా, హల్లెలూయా. వద్దు, నిత్యజీవం అసలు మనకొద్దు. నిత్యం మనం ఎందుకు జీవించాలి అసలు? మా అమ్మ అంటది, ఎవరే ఈరోజు పోతే రేపు 2 అవుతుంది, రేపు 2 కాదురా అంటుంది. నేనంటాను, నా దేవుడు నన్ను తీసుకుంటే 2 కాదు 3 అయినా పర్లే. 3వ రోజు నేను తిరిగి నా దేవుని దగ్గరికి వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఏం చెప్పారు? సత్యవంతుని ఎందున్నారు మీరందరూ. ఎప్పుడు మర్చిపోవద్దు. అసత్యంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ మేము లేవు అనుకుంటే. అందుకే చెప్తున్నాడు దేవాతి దేవుడు ఇక్కడ, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. మరి చూడండి, అందుకే ఇందుకు మనము సన్నద్ధులుగా ఉండాలి. అందుకే ఇంకొక మాట చెప్తాడు, మనం ఏమైనా ఏదైనా సరే. చివరిగా 2 నిమిషాలు ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ లేఖనంలో స్పష్టంగా మీకు చూపిస్తూ ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎలాగనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవన్నీయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను వదిలేమ్మా, ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవడు సృష్టించలే ఈ లోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మాత్రమే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. మరి చూడండి, మనం వింటున్నామా? ఇవన్నీ మనమే. ఈ లోకం అంతా నాదే, ఇది నాదే, ఇది నాదే, అన్నీ మనవే. కానీ మనవి కాదు ఇవనే విషయం మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా సర్వమును ప్రపంచములు సర్వమును ఆయన సృజింపజేసినవే తప్ప వేరొకటి లేనే లేదు ఈ లోకంలో. అందుకే చూడండి, ఎప్పుడైనా ప్రభు మాట వినకపోతేనంట, ఇంత చెప్పినా మీరు ప్రభు యొక్క మాట వినకపోతే, విందామన్న వాళ్ళు చప్పట్లు కొట్టవచ్చు. లేదు అందులోకి ఇచ్చేసినారు కదా,
విందామన్నోళ్ళు ఒక్కసారి విందాము అనుకున్న వాళ్ళు తలలు ఊపుకోండి. మేము వినమనుకుంటేనంట వీళ్ళకి సరైన శిక్ష ఉంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 18 లేఖనంలో స్పష్టంగా చెప్తాడు. ప్రసవ కాలన వేదం సమీపిస్తుంది, ప్రసవ కాలన సమయము సమీపించుచున్నది, కాలం సమీపించుచున్నది. చదువు ఒక్కసారి చదివి ఇంటారు పాపం. మా 2వ అధ్యాయం 18 లేఖనం అమ్మా. తొయతైరలో ఉన్న సంగపు తుతకు ఇలాగు వ్రాయము. రాయను. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను, మీ క్రియలను, మీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. అయ్యో ఇది మనకే పరిచర్య అంటే మనదే. హల్లెలూయా, సేవకులదే, గుర్తుపెట్టుకోండి. మీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా మీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొంది నేను దానికి సమయం ఇచ్చి మీకు సమయం ఇచ్చా. అది తన జారత్వమును విడిచి పెట్టి మారు మనస్సు పొందకపోతేనంట. ఇదిగో ఆడే చెప్తాడు, ఇదిగో పర్లేదమ్మా, ఇదిగో ప్రసవ వేదన కాలం సమీపించున్నది. దేవుడైన క్రీస్తుతో సమాధానపడి దేవుని వైపు తిరగకపోతే ఆ ఆవేదన నుండి తప్పించుకోలేవు. హల్లెలూయా. ప్రభువు యొద్దకు నువ్వు తిరగకపోతే నీకు ప్రసవ వేదనే, నీకు నొప్పులు తప్పవు. నువ్వు నొప్పులు మరియమ్మబడి నొప్పుల కంటే ఇంకెక్కువ పడతావు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఈ దినమున సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక.